తెలంగాణ సచివాలయంలో పని సంస్కృతిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రం ఏర్పాటై ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తున్న పాలనాపరంగా సచివాలయం ఇంకా గాడిలో పడలేదనే వాదనలున్నాయి. దీనికి తోడు ఉద్యోగుల ఉదాసీనత, సందర్శకుల హడావుడి మధ్య తెలంగాణ సచివాలయంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. దీంతో అన్ని వ్యవహారాలను గాడిలో పెట్టాలని భారీ నియమాలు, ఆంక్షలను తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. తెలంగాణ సచివాలయంలో పాలనాపరంగా కనిపించని సందడి, ఉద్యోగుల్లో ఉదాసీనత, సందర్శకుల పేరిట హడావిడే ఎక్కువ. సీఎం దూరం, కేటీఆర్, హరీష్లు ఉంటేనే సచివాలయంలో కళకళ. సెక్రటేరియట్ను గాడిలో పెట్టేందుకు సీఎస్ కసరత్తు, ఆంక్షలతో ఉత్తర్వులు. తెలంగాణ ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికగానే జరుగుతుండటంతో సచివాలయంలో ఓ భిన్న వాతావరణం కనిపిస్తోంది. నెలకో 2 నెలలకు కేబినెట్ సమావేశం ఉంటే తప్ప సీఎంతో పాటు అందరూ మంత్రులు సెక్రటేరియట్కు రాని పరిస్థితి. దీంతో ఉద్యోగుల్లోనూ కొంత ఉదాసీనత కనిపిస్తోంది. అదే సమయంలో పవర్ సెంటర్గా ఉన్న కేటీఆర్ సచివాలయానికి వస్తే జనంతో తెగ హడావిడి ఉంటుంది. హరీష్ రావు పేషీలో ఉన్న దాదాపుగా అదే పరిస్థితి. ఇక సీఎం సామాన్య సందర్శకులకు అందుబాటులో లేకపోవడంతో కేటీఆర్ను కలిసేందుకు ఎక్కువ మంది ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయన కార్యాలయంలో ఉన్నాడంటే సందర్శకులతో సచివాలయం కిటకిటలాడుతోంది. ఇక హైదరాబాద్కు చెందిన మంత్రులు తలసాని, నాయిని, పద్మారావు పేషీల్లో ఉన్న హడావిడే. దీంతో తెలంగాణ సెక్రటేరియట్లో పని తక్కువ, సౌండ్ ఎక్కువలా తయారైంది. స్థలాభావం వల్ల పార్కింగ్ సమస్యకు తోడు వచ్చే సందర్శకులు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని కలవాలన్న ఆతృత కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మంత్రి కేటీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. దీంతో ఆయన సచివాలయం రావాలన్నా, సమీక్షలు పెట్టాలన్న ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది. ఇక మంత్రులు కూడా తమ కోసం వచ్చే నాయకులను, అనుచరులను, ఇతర పనులపై వచ్చేవారిని కూడా కాదనలేని పరిస్థితి. దీంతో సీఎంతో సహా మంత్రులు ఉన్నా లేకున్నా జనం హడావిడి మాత్రం కామన్ అయిపోయింది. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఎట్టకేలకు చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ స్పందించారు. ఉద్యోగుల్లో ఉదాసీనతను దూరం చేయడంతో పాటు సందర్శకులను కూడా గాడిలో పెట్టేలా ఉత్తర్వులు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటించడంతో పాటు గుర్తింపు కార్డులు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులను తమతో లోనికి తీసుకురావద్దనే రూల్ పెట్టారు. అదే సమయంలో సందర్శకుల వేళలను 1 గంట పెంచి మధ్యాహ్నం 2 నుంచి 5 గంటలు చేశారు. ఈ సమయంలో తప్ప మిగతా వేళల్లో విజిటర్స్ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. మంత్రులు, పేషీ సిబ్బంది కూడా సందర్శకులకిచ్చే పాసులను అతి తక్కువకు తగ్గించాలని సీఎస్ కోరారు. మెయిన్ గేటుతో పాటు లోపల ఉండే భద్రతా సిబ్బంది కూడా కఠినంగా ఉండాలంటూ ఉత్తర్వులిచ్చారు. నిర్ణీత వేళల్లో మినహా విజిటర్స్ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని ఆదేశాలిచ్చారు. ఉద్యోగులు, సిబ్బంది ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో సందడి తగ్గిన సచివాలయం ప్రస్తుతానికి కామ్గా కనిపిస్తోంది. అయితే ఈ చర్యలతో తెలంగాణ సచివాలయంలో క్రమంగా పని సంస్కృతి పెరుగుతుందా లేదా తేలాల్సి ఉంది. శ్రీకాంత్, సాక్షి న్యూస్, హైదరాబాద్.